ఇక ఏపీలో లోకల్ వార్ ఎప్పుడు మొదలవుతుందన్న ఉత్కంఠకు తెరపడుతుందా? బీసీ రిజర్వేషన్ల ఖరారుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొన్న మున్సిపాలిటీలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిన్న గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బీసీలకు 34% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ మరో కీలక జీవో ఇచ్చింది. 24.15%గా ఉన్న బీసీ రిజర్వేషన్లను 34%కి పెంచుతూ జీవో నెంబర్ 105 జారీ కావడంతో స్థానిక ఎన్నికల నిర్వహణపైన రాజకీయ పార్టీలోనూ కదలిక మొదలైంది. ఇక పంచాయతీరాజ్ సంస్థలకు త్వరలో నిర్వహించే ఎన్నికల్లోనూ వెనుకబడిన తరగతులకు 34% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు కల్పించిన 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33.33%, పంచాయతీరాజ్ సంస్థలో 34% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. పట్టణ స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలు 34% బీసీ రిజర్వేషన్ల అమలుపై ఉన్న జీవో ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లకు బీసీ రిజర్వేషన్లను 34% కల్పిస్తున్నట్టుగా పేర్కొంది. వైసీపీ ప్రభుత్వం 34% బీసీ రిజర్వేషన్లను 24.14%కి తగ్గించింది. 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల చేయనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే అసలు ముందుగా ఎన్నికలు జరిగేవి దేనికి? పంచాయతీలక, మున్సిపాలిటీలక? 1-2 నెలల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం వ్యూహం రచిస్తోంది. బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇక ఎన్నికల షెడ్యూల్కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు స్థానిక సమరం మొదలు పెట్టేందుకే పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? బీసీ రిజర్వేషన్ల పెంపుతూ ఏ పార్టీకి రాజకీయంగా లాభం చేకూరనుంది?